హీరోయిన్ త్రిష ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2 దశాబ్దాలకు పైగా వెండితెర పైన మెరుస్తున్నటువంటి ఈ సినీ సెలబ్రిటీ హీరోయిన్ ఇప్పటికీ స్టిల్ అనేక సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ తనదైనటువంటి ఒక ముద్రను సంపాదించినటువంటి హీరోయిన్. త్రిషకు సంబంధించి కొద్ది రోజుల క్రితం చూసాం, కొంత కాంట్రవర్సీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపగా ఆ మధ్యకాలంలో తనకు సంబంధించి చాలామంది నటులు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆమె పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ స్థాయిలో విమర్శలకు తావిచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఘటన మరవక ముందే తాజాగా తమిళనాడులో మరొకసారి త్రిష పైన ఒక రాజకీయ నేత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. త్రిష ప్రతిష్టను భంగం కలిగించేటువంటి విధంగా, ఆమె మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. దీంతో తమిళ సినీ అభిమానులతో పాటు, త్రిష అభిమానులతో పాటు అందరూ కూడా ఈ యొక్క వ్యాఖ్యలపైన తీవ్రమైనటువంటి ఖండన విధిస్తున్నారు. ఇక ఆయన ఎవరు కాదు, అన్నాడీఎంకే నేత ఏవి రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో లేదా ఒక రిపోర్టర్తో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 2016లో జయలలిత మరణం తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంతో కలవకుండా చాలా చర్యలు తీసుకున్నారు. చెన్నైలోని కవతూర్కు సమీపంలో సముద్ర తీరంలో ఒక రిసార్ట్లో ఎమ్మెల్యేను తరలించారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. సలీం పశ్చిమ ఎమ్మెల్యే వెంకటాచలం పైన ఆరోపణలు చేస్తూ ఈయన ఏం చేశారంటే వ్యాఖ్యలు, త్రిషను 25 లక్షల డబ్బు ఇచ్చి రిసార్ట్కు తీసుకువచ్చారు అని ఆ యొక్క ఇంటర్వ్యూలో ఆయన తాజాగా మాట్లాడడం జరిగింది. తమిళనాడు మీడియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భారీ చర్చకు దారితీసింది ఏవి రాజు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు. దీనిపైన అటు హీరోయిన్ త్రిష కూడా తీవ్రంగా ఖండించింది. నీతిమాలిన రాజకీయ నేత అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం తమ జీవితాలను ఎంత దిగజారుతారో అనేటువంటి దానికి ఇది పరాకాష్ట అంటూ, ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం అత్యంత దారుణం అంటూ, తనపై అవాస్తవాలను ప్రచారం చేసినటువంటి ఈ వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామం, ఇక నా లీగల్ టీం తదుపరి యాక్షన్ తీసుకునేందుకు కూడా సిద్ధమైందంటూ త్రిష ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే నేత ఏవి రాజు చేసినటువంటి వ్యాఖ్యలపైన నెటిజన్లు కూడా తీవ్రమైనటువంటి ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ఊరికే వదిలిపెట్టకూడదు, వెంటనే లీగల్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అభిమానులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక త్రిషకు అండగా ఉంటామని వారు ట్వీట్స్ కూడా చేస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు సపోర్ట్ చేస్తూ. కొద్ది రోజుల క్రితం మన్సూర్ అలీ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు మరవక ముందుకే తాజాగా మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు రావడం పట్ల త్రిషను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో అప్పుడు మన్సూర్ అలీ చేసిన వ్యాఖ్యలపైన అటు చిరంజీవితో పాటు మిగతా నటులందరూ కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. మరి ఇప్పటికే కొంతమంది మద్దతు పలికారు. విశాల్ లాంటి హీరోలు, మిగతా వారందరూ కూడా ఇంకా ఎవరెవరు స్పందిస్తారో దీనిపైన చూడాలి.